వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ మంత్రివర్గంలో జరగబోయేటువంటి భారీ ప్రక్షాళన విస్తరణ చేపట్టే అవకాశం అంటూ జోరుగా జరుగుతున్నటువంటి చర్చలో తెలంగాణ అంశం తెర మీదకు వస్తూ ఉంది. తెలంగాణ కేంద్ర మంత్రుల విషయంలో కూడా ఈ ప్రక్షాళన జరగనుంది అనే వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇక ప్రభుత్వం పార్టీలో కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు మోదీ. దానికి గాను ఈరోజు కేంద్ర మంత్రులతో అత్యవసర భేటీ నిర్వహిస్తూ ఉన్నారు. ఇక కేంద్ర కేబినెట్ లో పలు అంశాలను ప్రస్తావించడంతో పాటు దీంట్లో కేంద్ర కేబినెట్ అంశంలో ఒక ప్రక్షాళన ఉంటుంది. కొంతమంది మంత్రులను తొలగించి మరికొంతమందికి స్థానం కల్పించబోతున్నారు అనే వార్తలు బయటకు వస్తున్నాయి. దీంట్లో తెలంగాణ నుంచి కూడా మార్పులు చేర్పులు ఖాయమని తెలుస్తుంది. తెలంగాణ నుంచి మంత్రివర్గంలో ఇప్పుడు కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ వీళ్ళిద్దరూ ఉన్నారు. ఈ ఇద్దరు మంత్రుల్లో ఒకళ్లను పార్టీ సేవలకు వినియోగించుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ ఆలోచనలోనే పార్టీ అధినాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి స్థానంలో డీకే అరుణకు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఇక కిషన్ రెడ్డిని పార్టీ కోసం కూడా వినియోగించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అందుకని చెప్పి ఆ స్థానాన్ని అరుణకి ఇవ్వబోతున్నారు అని కూడా ఒక ప్రచారం జరుగుతోంది. ఇక మహిళా కోటాలో మంత్రి పదవి రేసులో డీకే అరుణ ఉన్నారు. మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి డీకే అరుణ గెలవటం జరిగింది. కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే గనక ఆ స్థానంలో డీకే అరుణ వస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఇక వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఫోకస్డ్ గానే ఈ తెలంగాణ మంత్రివర్గంలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అన్ని అంశాల గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఈ రోజు జరుగుతున్నటువంటి కేబినెట్ భేటీ మీద ఒక ఆసక్తి నెలకొని ఉంది. దీంట్లో ఇక కేంద్ర మంత్రుల ప్రక్షాళనలో ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కూడా అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొన్ని మార్పులు చేర్పులు చేసే దిశగా మోదీ ఆలోచిస్తున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తూ ఉంది. ఏంటి దీని గురించినటువంటి డీటెయిల్స్? కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందంటూ ఢిల్లీ రాజకీయాల్లో హాట్ చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇప్పటికే కీలక మంత్రులందరినీ ప్రధానమంత్రి మోడీ ఢిల్లీలో అందుబాటులో ఉండాలని కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఈ కేబినెట్ విస్తరణలో దాదాపు 30 మంది మంత్రులను తొలగిస్తారనే ఒక ప్రచారం ఊపందుకుంది. అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా 2 మంత్రులుగా ఉన్నారు. ఆ 2 మంత్రుల్లో ఒకరికి పార్టీ బాధ్యతలు అప్పజెప్పాలనే యోచనలో బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తుందనే సమాచారం అనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ నుంచి కేబినెట్ లో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ ఉన్నారు. బండి సంజయ్ సహాయ శాఖ మంత్రిగా ఉన్నారు. కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అయితే ఇక్కడ తెలంగాణ రాజకీయాల పైన ప్రత్యేకంగా మోడీ ఫోకస్ చేశారు. గతంలో ఏదైతే చివరగా గత వారంలో ప్రధానమంత్రి మోడీకి వచ్చినప్పుడు మీరు మారతారా లేక మరొకరిని నేను తెచ్చుకోవాలన్నా అంటూ ఆయన బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో ఒక కలకలం రేపాయి. ఇప్పటికీ తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు బీజేపీ ఉన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారం తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం అడుగులు వేసింది. మరోపక్క కొత్త అధ్యక్షుడైన నితిన్ నబీ ఎప్పటికప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 2 బీజేపీ అధ్యక్షులతో కూడా ఆయన నిరంతర సమాచారం సేకరిస్తున్నారు. మరోపక్క పార్టీని ఎలా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలనే పైన దిశానిర్దేశం. ఇక్కడ ప్రధానంగా బండి సంజయ్ మరోపక్క కిషన్ రెడ్డి వీరిద్దరిలో ఎవరిని పార్టీ సేవలకు వినియోగించుకుంటారా అనేది కూడా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. తెలంగాణలో 2028లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసమే ఇప్పటి నుంచే మార్పులు చేర్పులు అటు పార్టీలోని ఇటు ప్రభుత్వంలోని తీసుకురావడానికి ప్రధానమంత్రి మోడీ కసరత్తు చేస్తున్నారు. ఏదైతే కిషన్ రెడ్డి స్థానంలో మహిళా నేత దక్షిణ భారతదేశం నుంచి చాలా తక్కువ మంది మహిళలకు కేంద్ర కేబినెట్ లో అవకాశం ఇచ్చారు. అలాంటి నేపథ్యంలో మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న డీకే అరుణకు కేబినెట్ లో స్థానం దక్కుతుందంటూ జోరుగా ప్రచారం నడుస్తుంది. కిషన్ రెడ్డి డీకే అరుణ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కావడంతో ఒకరిని ఏదైతే కిషన్ రెడ్డిని పార్టీ సేవలకు జాతీయ స్థాయిలో పార్టీ సేవలకు వినియోగించుకుంటే డీకే అరుణకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టు జోరుగా ప్రచారం నడుస్తుంది. మరోపక్క బండి సంజయ్ ని తొలగిస్తే కేబినెట్ నుంచి తొలగిస్తే మరో ఎంపీ ధర్మపురి అరవింద్ కి దక్కే అవకాశాలు ఉన్నాయని ఒక జోరుగా ఒక ప్రచారం వస్తుంది. ఇందులో ఈటెల రాజేందర్ కిషన్ రెడ్డికి గాని బండి సంజయ్ గాని అంటే పార్టీ ఈ బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంది అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఎక్కువ ప్రాధాన్యత కిషన్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందా, బండి సంజయ్కి ఇచ్చేటువంటి అవకాశం ఉందా?
నేను ఇక్కడ ప్రధానంగా బండి సంజయ్ మీద కీలక ఆరోపణలు, బండి సంజయ్ కుమారుడి పైన వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నేరుగా ఇప్పటి వరకు గత వారం రోజుల నుంచి బండి సంజయ్ క్యాబినెట్ నుంచి తొలగిస్తారంటూ జాతీయ స్థాయిలో జోరుగా ఒక చర్చ నడుస్తుంది, జోరుగా ప్రచారం కూడా నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కిషన్ రెడ్డిని కేబినెట్ నుంచి తొలగించి ఈ పార్టీ బాధ్యతలు అప్పచెప్తారా అనేది కూడా ఒక రకమైన చర్చ. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ బీజేపీ పలు వివాదాలమయంగా ఉంది, నేతల మధ్య సఖ్యత లేదు, నేతలు ఒకరంటే ఒకరికి పడదు. 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఒక్కసారి కూడా కూర్చొని ఈ పార్టీ సమావేశాలకు హాజరైన నేపథ్యం లేదు. ఎమ్మెల్యేలకు ఎంపీలకు మధ్య దూరం ఉంది, గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ను భర్తీ చేయాలంటూ పదే అటు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీతో పాటు ప్రధానమంత్రి మోడీ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా తెలంగాణ బీజేపీలో మార్పు రాలేదనే చర్చ జోరుగా నడుస్తుంది. ఇక్కడ బండి సంజయ్ కుమారుడు పైన వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బండి సంజయ్ ని కేబినెట్ నుంచి తొలగిస్తారంటూ జాతీయ స్థాయిలో కూడా ఇండియా టుడే లాంటి ఛానల్ కూడా ప్రసారం చేసిన నేపథ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ బండి సంజయ్ ని కేబినెట్ నుంచి తొలగిస్తే మరో 2 బీసీలకు ఎవరికి అవకాశం కల్పిస్తారా అనేది కూడా ఒక చర్చ. ఇక్కడ కిషన్ రెడ్డిని తొలగిస్తే కిషన్ రెడ్డిని జాతీయ స్థాయిలో ఇప్పటికైనా తమిళనాడు ఇన్ఛార్జ్ గా ఉన్నారు, మరో రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గా నియమించే అవకాశాలు ఉన్నాయి, పార్టీ సేవలకు వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే కిషన్ రెడ్డిని కేబినెట్ నుంచి తొలగించడం అంత ఆశామాషి కాదనే ఒక జోరుగా చర్చ వచ్చింది. రాబోయే 2028 ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యం, తెలంగాణలో భారీ మార్పులు చేర్పులు ఖచ్చితంగా చేయాలంటూ ప్రధానమంత్రి మోడీ కృతనిశ్చయంతో ఉన్నారు. గతంలో ఏదైతే గత వారం క్రితం వచ్చినప్పుడు కూడా ఆయన నేరుగా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాల్సిందే, ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అడుగు పెట్టాల్సిందే అంటూ ఆయన కార్యకర్తలకు నేతలకు దిశానిర్దేశం చేసిన నేపథ్యం. దేశవ్యాప్తంగా బీజేపీని ఆయా రాష్ట్రాల్లో బలోపేతం చేయడమే కాకుండా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరడానికి ఇప్పటికే నితిన్ నబీ ఆధ్వర్యంలో పలు కీలక సమావేశం నిర్వహించిన పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే ఒక ప్రచారము, మరోపక్క ఇప్పటి వరకు జరిగిన అంతర్గత సర్వేలో కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకత కూడా బీజేపీ క్యాచ్ చేసుకోలేదంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంపీలపై ఎమ్మెల్యేలపై అసహనం వ్యక్తం చేసిన నేపథ్యం. ఈ స్థానంలో కూడా ఇప్పుడు కిషన్ రెడ్డి స్థానంలో డీకే అరుణ నియామకం జరగనుంది అని చెప్పి, అంటే మార్పులు చేర్పులో భాగంగా తనే నెక్స్ట్ రేస్ లో ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ కనుక డీకే అరుణ కేంద్ర మంత్రిగా తనకి ప్రమోషన్ కనుక లభిస్తే ఏంటి అంటే నెక్స్ట్ అంటే తెలంగాణలో బీజేపీ బలపడుతుందా, తన నాయకత్వాన్ని ఏ విధంగా చూడాలి? నేను ఇక్కడ ప్రధానంగా మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న డీకే అరుణ తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలు కావడానికి కూడా ప్రధానంగా రేస్ లో ఉన్నారు. ఏదైతే ఈటెల రాజేందర్ తో పాటు నేరుగా డీకే అరుణకు కూడా మహిళా కోటాలో అధ్యక్ష పదవి దక్కుతుంది అంటూ గతంలో ప్రచారం నచ్చింది. అయితే చివరికి ఎట్టకేలకు రామచంద్రరావుకు బీజేపీ అధ్యక్ష పదవి దక్కడంతో ఆమెకు నిరాశ ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకు అవకాశం ఇవ్వాలి, అందులో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలంటూ కృత నిశ్చయంతో ఉన్న బీజేపీ 2029 ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లతో సీట్లు ఇవ్వాలని కృత నిశ్చయంతో ఉన్న బీజేపీ రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారం దక్కించుకోవడానికి మహిళా నేతలకు కూడా ఒక అవకాశం ఇవ్వాలనే యోచనలో కూడా బీజేపీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా కొనసాగిన డీకే అరుణ గత ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక దక్షిణ తెలంగాణ ఏవైతే రూరల్ ప్రాంతము, మరోపక్క వెనుకబడిన ప్రాంతం నుంచి తెలంగాణలో వెనుకబడిన ప్రాంతంగా మహబూబ్ నగర్ జిల్లా, ఇలాంటి ప్రాంతం నుంచి ఒక మహిళకు అవకాశం ఇస్తే ఇది జాతీయ స్థాయిలోనే కాదు తెలంగాణలో కూడా అధికారంలోకి రావడానికి కాక తెలంగాణలో పార్టీ పురోగతి సాధించడానికి తెలంగాణలో మహిళలకు అవకాశం ఉంది అనే ఒక లైన్ క్రియేట్ చేయడానికి కూడా బీజేపీ అధిష్టానం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అయితే కిషన్ రెడ్డి పలుమార్లు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన నేపథ్యం ఉంది, కేబినెట్ మంత్రిగా పనిచేసిన నేపథ్యం ఉంది, 2014 నుంచి ఆయన కేబినెట్ లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ కేబినెట్ నుంచి కిషన్ రెడ్డిని తొలగిస్తే ఖచ్చితంగా టీకేఆర్ నాకు మంత్రి పదవి దక్కుతుంది అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. వేణు. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ప్రధాని మోదీ తెలంగాణ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా మార్పులు చేర్పులు చేయబోతున్నట్లుగానైతే కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ జరుగుతున్నటువంటి కేబినెట్ భేటీలో కొన్ని మార్పులు చేర్పులు కేంద్ర మంత్రుల విషయంలో కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. దీంట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందని డీకే అరుణ
మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి గెలిచినటువంటి డీకే అరుణ మహిళా కోటాలో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందంటూ కూడా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి.